నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ రోజు అయితే సప్త శనివార వ్రతం అయితే 4వ వారం అనమాట. సో నేను ఈరోజు ఈవినింగ్ చేసుకుంటున్నాను. నాకు మార్నింగ్ కుదరలేదు, కొంచెం వర్క్ ఉండడం వల్ల అయితే కుదరలేదు. సో ఈవినింగ్ అయితే నేను చేసుకుంటున్నాను. ఈవినింగ్కి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసాను అనమాట. చేసేసి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇలా రెడీ అయిపోయాను డ్రెస్ వేసేసుకొని. ఇంకా ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. నేను అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. సో మొత్తం నీట్గా దీపాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో వెళ్ళి మనమైతే పూజ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:15 అలా అవుతుంది అనమాట. సో సాయంకాలంకి దగ్గరలో ఉన్నాం కదా, 6 కావస్తుంది కాబట్టి అన్నీ కూడా మనం చెక్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో పూజ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ చేసుకుంటున్నాను కదా, సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాను అనమాట. సో కుదిరితే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల టెంపుల్ కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన 3 వారాల్లో కూడా ఏ రోజు టెంపుల్కి అయితే వెళ్ళడానికి నాకు అసలు కుదరలేదనమాట. సో ఈసారైనా టెంపుల్కి వెళ్ళడం కుదురుతుందని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో మనమైతే పూజ స్టార్ట్ చేసేద్దాము. వచ్చేసేయండి అండ్ మీరు కూడా చూసేయండి. మీకు కనుక ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నా పూజా విధానం ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి.